వెళ్తా ఉన్నాడు. సో మీరు ఎప్పుడు బయలుదేరారు, అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? నేను నైట్ 9:20కి అక్కడ జేఎన్టీయూ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కించారండి. అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్ చూడకి ఇంకో బస్సు మార్చారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం సార్. అంటే అక్కడ దాకా మీరు చిన్న మినీ బస్సులో వెళ్ళి ఉంటారు. వాల్వో బస్సు పెట్టారు. ఆ బస్సు నుంచి మళ్ళీ ఈ వై జంక్షన్ ఇంకో వాల్వో బస్సుకు మార్చారు. ఏమో తెలియదు సార్. ఎవరు డ్రాప్ చేసేస్తాం మిమ్మల్ని అక్కడి నుంచి పికప్ చేసుకెళ్తాయని మినీ వ్యాన్ రాలేదు, బస్సు వచ్చింది. సాధారణంగా సిటీలో మనం పోతుంటే ముందు ఒక మినీ వ్యాన్ లో తీసుకొని వెళ్ళి అక్కడ ఓల్వోలు ఎక్కిస్తారు. కానీ మీరు ముందు నుంచే ఓల్వోలు వెళ్ళారు. ముందు వాల్వో వచ్చిందండి, అందులోకి రమ్మని పిలిచారు, ఎక్కించుకుని అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్లో వాల్వోలోకి మార్చారు. 2 to 2:30 మధ్యలో జరిగింది సార్. మేము మంచి నిద్రలో ఉన్నాం సార్. ఈలోగా ఏంటంటే ఒక్కసారి వెనకాల డోరు బదలు కొడుతున్నారు, ఎవరు దబదబా కొడుతున్నారు బ్యాక్ సైడ్. నాది లాస్ట్ సీట్ అండి. అది ఎవరు కొడుతున్నారని నేను ఒకసారి కేకల అరుపుల కింద కనబడుతుంటే మెలకు వచ్చి చూసేటప్పటికి లోపలంతా పొగ, ఇంకా మొత్తం ఎవరో కనబడతలేదండి. అన్నీ లాక్ అయిపోయినాయి, అరుపులు కేకలు ఉండండి. ఈలోగా టక్మని ఆ 3-4 డోర్ని గుద్దుతూ అద్దం పగిలింది. ఈలోగా అందులో యొక్క చీకట్టి ప్లస్ పొగలోను ఎవరేం తెలియదు, నన్ను ఇలా చెయ్యి పట్టుకుని లాగి లోపల చెయ్యి కాళ్ళు పట్టుకుని లాగేశారండి, బయటకు లాగేశారు. బయట పడిపోయాను. నా పడిపోగానే నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు. మేము ముగ్గురం బయటకు వచ్చాము. అంటే అప్పటికి ఎంత బ్లడ్ గట్ట కారుతంలో వర్షం ఒక నుంచి పడుతుందండి. అప్పుడు మళ్ళీ పక్కనే కూర్చోబెడితే ఈలోగా ఎవరో కారు వాళ్ళు చూసి వెంటనే హాస్పిటల్కి డ్రాప్ చేశారు.